గొడుగు పంచుకున్న బాలుడు. పచ్చని పొలాలు, మట్టి రోడ్లు, చెట్ల నీడలతో నిండిన ఒక చిన్న ప్రశాంత గ్రామంలో మోహన్ అనే బాలుడు ఉండేవాడు. మోహన్కి రెండు విషయాలు ప్రత్యేకం: అతని ముద్దైన చిరునవ్వు, అతని పసుపు రంగు గొడుగు. ఆ గొడుగు కొత్తది కాదు. అంచులు కొంచెం వంగిపోయాయి. తెరిచినప్పుడు లోపల ఒక కడ్డీ చిన్నగా క్లిక్ అని శబ్దం చేసేది. అయినా మోహన్కి అది చాలా ప్రత్యేకం. ఒకసారి మార్కెట్కు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా కురిసిన వర్షంలో అతని తండ్రి కొనిచ్చిన గొడుగది. అప్పట్నుంచి మేఘాలు కమ్ముకున్నాయంటే చాలు, మోహన్ దాన్ని గర్వంగా తీసుకెళ్లేవాడు. మోహన్కి వర్షాకాలం చాలా ఇష్టం. తడినేల వాసన, ఇళ్ల పైకప్పులపై జారే జలబిందువుల మృదువైన ధ్వని, నీటి మడుగుల్లో కనిపించే ఆకాశ ప్రతిబింబం, ఇవి అన్నీ అతనికి ఆనందం. ముఖ్యంగా గొడుగు కింద నెమ్మదిగా నడవడం అతనికి ఎంతో ఇష్టం. ఒకరోజు పాఠశాల ముగిసే సమయానికి మేఘాలు గుమిగూడాయి. గాలి చెట్ల మధ్య ఊదింది. కొద్దిసేపట్లో జల్లులు మొదలై గట్టిగా వర్షం కురిసింది. మోహన్ నవ్వుతూ గొడుగును క్లిక్ అంటూ తెరిచాడు. మిగతా పిల్లలు తమ బ్యాగులతో తల కప్పుకొని పరిగెత్తారు. కాని మోహన్ మాత్రం నెమ్మదిగా నడిచాడు. బనియాన్ చెట్టు దగ్గరికి రాగానే అతనొక విచిత్ర దృశ్యం చూశాడు. చెట్టు కింద ఒక చిన్న అనాథ కుక్క వణుకుతూ కూర్చుంది. దాని వెంట్రుకలు శరీరానికి అతుక్కుపోయాయి. చెవులు వాలిపోయాయి. కళ్లలో భయం, అలసట. మోహన్ ఆగిపోయాడు. కొన్ని క్షణాలు చూశాడు. తర్వాత ఆలోచించకుండా చెట్టువైపు నడిచాడు. గొడుగు కింద నిలబడి మెల్లగా వంగి, అయ్యో, భయపడద్దు అన్నాడు. అతను గొడుగును కాస్త వంచి ఇద్దరికీ నీడ కలిగేలా పట్టుకున్నాడు. వెంటనే మార్పు కనిపించింది. కుక్క కళ్లలో అయోమయం. వర్షం ముఖంపై పడడం ఆగింది. మోహన్ నెమ్మదిగా నడవడం ప్రారంభించాడు. కుక్క మొదట సంకోచించింది. తర్వాత మోహన్ అడుగులకు దగ్గరగా నడుస్తూ గొడుగు కిందకి వచ్చింది. గ్రామస్థులు చూసి నవ్వుకున్నారు. ఒక బాలుడు, ఒక కుక్క, ఒక చిన్న గొడుగు కింద. ఇంటికి చేరుకోగానే మోహన్ అమ్మమ్మ కిటికీ నుంచి చూసింది. ఆమె చిరునవ్వుతో తలుపు తీసి, దయ రెండు హృదయాలను వెచ్చగా ఉంచుతుంది బాబూ అంది. ఆ రాత్రి మోహన్ మేడపై ఒక పాత సంచివేసి కుక్కకు నిద్రించేలా ఏర్పాటు చేశాడు. నీళ్లగిన్నె పెట్టాడు. ఉదయాన్నే తలుపు తెరిచి బయటికి రాగానే కుక్క అక్కడే ఉంది. మోహన్ను చూసి తోక ఊపింది. ఆ రోజునుంచి ప్రతి ఉదయం బన్యాన్ చెట్టు దగ్గర కుక్క మోహన్ కోసం ఎదురుచూసేది. సాయంత్రం ఇద్దరూ కలిసి తిరిగి వచ్చేవారు. రోజులు గడిచాయి. మోహన్ చిన్న చిన్న ఆహారం పంచేవాడు. కుక్క ఆరోగ్యంగా మారింది. కళ్లలో వెలుగు పెరిగింది. గ్రామంలో వాళ్లు, అదిగో మోహన్, అతని గొడుగు స్నేహితుడు అనేవారు. ఒకరోజు మోహన్ గొడుగు మరిచిపోయాడు. గట్టిగా వర్షం మొదలైంది. అతను ఆందోళనపడ్డాడు. కాని బన్యాన్ చెట్టు దగ్గర కుక్క ఎదురుచూసి ఉంది. ఇద్దరూ వర్షంలో తడుస్తూ కలిసి నడిచారు. ఇంటికి చేరగానే అమ్మమ్మ నవ్వుతూ, ఆ రోజు నువ్వు గొడుగు పంచుకున్నావు, ఈరోజు వర్షాన్ని పంచుకున్నావు అంది. కాలం మారింది. గొడుగు పసుపు రంగు మసకబారింది. అంచులు మరింత వంగాయి. కాని మోహన్ దాన్ని తీసుకెళ్లడం ఆపలేదు. వర్షం కోసం కాదు, ఆ రోజును గుర్తు చేసుకునేందుకు. ఒక చెట్టు కింద జరిగిన చిన్న నిర్ణయం, ఒక చిన్న దయ, ఒక జీవితాంతం నిలిచే స్నేహం. ఎప్పుడెప్పుడు వర్షం కురిసినా మోహన్ నెమ్మదిగా నడుస్తూ జలబిందువుల శబ్దం వింటాడు. ఎందుకంటే చిన్న నీడలో పుట్టిన ఆ స్నేహం అతని హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయింది. అలా ఒక గొడుగు, ఒక వర్షం, ఒక చిన్న దయ మోహన్ జీవితంలో మరచిపోలేని కథగా మారింది.